ప్రపంచంలోనే అత్యంత కుబేరుడు ప్రస్తుతం అమెరికా ప్రెసిడెంట్ తరువాత ప్రెసిడెంట్ అంతటి వాడైన ఇలన్ మస్క్ తలుచుకుంటే చేయలేంది ఏదైనా ఉంటుందా? ఏమో డౌటే కదా. విపరీతమైన డబ్బు, అంతకు మించి సంచలన ఆలోచనలతో పనిచేసే మస్క్ ఏది తలపెట్టినా దాన్ని సాధించాలి అనే పట్టుదలగా పనిచేసే వ్యక్తి. అలాంటి మనిషి ఇప్పుడు మార్స్ పైకి తన స్పేస్ షిప్ ను పంపాలి అనుకుంటున్నారు. మరో ఏడాదిలో మార్స్ పైకి మానవరహిత రోబోను పంపడానికి రెడీ కూడా అయ్యారు. అంతేకాదు 2030 నాటికి అంగారక గ్రహంపై మానవుణ్ణి కూడా దించేస్తారట. అక్కడితో ఆగలేదు. దాని తర్వాత 10 లక్షల మందితో మార్స్ మీద వలస కాలనీ ఏర్పాటు చేస్తానని కూడా అంటున్నారు. ఇంతకీ మస్క్ మార్స్ మిషన్ ఏంటి? ఎలన్ మస్క్ పేరు ప్రపంచానికి పరిచయం చేయనవసరం లేనంత ఫేమస్. మోస్ట్ రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. అంతకు మించిన అర్హతలు కూడా మస్క్ దగ్గర మస్తున్నాయి. మనిషి నడిపే కాళ్ళ నుండి మనిషి మెదడును రీక్రియేట్ చేయాలనుకునే న్యూరాలింక్ వరకు, భూమిని దాటి మనిషి అంతరిక్షంలో ఆవాసం ఏర్పాటు చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్న స్పేస్ ఎక్స్ దాకా మస్క్ కంపెనీలు అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టులపై పనిచేస్తున్నాయి. ఇప్పటికే తన కంపెనీ స్పేస్ ఎక్స్ ద్వారా అంతరిక్ష ప్రయోగాలు, పరిశోధనల్లో సంచలన విజయాలను నమోదు చేసుకున్నారు మస్క్. అలాంటి వ్యక్తి అంగారక గ్రహంపై మానవ వలస కాలనీని ఏర్పాటు చేయడానికి ఒక లాంగ్ టర్మ్ లక్ష్యంతో ఉన్నారు. ఇందులో భాగంగా 2026 నాటికి అంగారక గ్రహానికి మానవరహిత స్టార్షిప్ మిషన్లను ప్రారంభించాలని అనుకుంటున్నారు. అంతేనా, ఆ తర్వాత మనిషిని కూడా మార్స్ మీదకు పంపించే మిషన్లను ప్లాన్ చేస్తున్నారు. ఎలన్ మస్క్ ప్రణాళికల్లో ముందుగా 2026 నాటికి రోబోతో కూడిన స్టార్షిప్ మిషన్లను అంగారక గ్రహంపై ల్యాండింగ్ చేయాలని భావిస్తున్నారు. అక్కడ మనిషి ఉండడానికి కావలసిన భద్రత తదితర వివరాలు పరీక్షించడానికి ఈ మిషన్ను చేపట్టారు. ఇక ఈ ప్రయోగం విజయవంతమై సిబ్బంది లేని ల్యాండింగ్లు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే తర్వాత సిబ్బందితో కూడిన మిషన్లు 2030 నాటికి సాధ్యమవుతాయని మస్క్ భావిస్తున్నారు. ఇక్కడితో ఆయన ఆలోచన ఆగలేదు. మస్క్ మైండ్ అంతకు మించింది. మస్క్ అంగారక గ్రహంపై స్వయం సమృద్ధి గల నగరాలు నిర్మించాలని ఆలోచనతో ఉన్నారు. ఇది మానవ జాతిని మల్టీ ప్లానెట్ జాతిగా మార్చే క్రమంలో అతిపెద్ద అడుగు కాబోతుంది. అయితే ఈ మిషన్ కోసం మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ కి చెందిన స్టార్షిప్ ను రెడీ చేస్తున్నారు. 400 అడుగుల ఎత్తుతో ఇప్పటి వరకు ఎవరూ నిర్మించని విధంగా అత్యంత శక్తివంతమైన రాకెట్ ను ఈ మిషన్ కోసం రూపొందిస్తున్నారు. ఇది 16.7 మిలియన్ పౌండ్ల థ్రస్ట్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్టార్షిప్ అంగారక గ్రహానికి ప్రయాణించడానికి కావలసిన అన్ని హంగులతో తయారవుతుంది. అయితే మస్క్ తన మార్స్ ప్లాన్ను గతంలో కూడా వెల్లడించారు. అయితే తాజాగా దీన్ని తన సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో మరోసారి వెల్లడించారు. ఈ సందర్భంగా తన స్పేస్ ఎక్స్ కంపెనీ ప్రారంభం నుండి అపజయాలు ఎదుర్కొంటూ విజయాల వైపు ఎలా దూసుకుపోతుందో, ఆయా కాలాల్లో మస్క్ మనోభావాలు ఎలా ఉన్నాయో చూపించి ఒక వీడియోను కూడా జత చేశారు. ఇందులో మస్క్ తన అపజయాల్లో కన్నీటి పర్యంతమైన అనుభవం నుండి అద్భుతమైన విజయాల్లో అపరిమితమైన ఆనందాన్ని అనుభూతి చెందడం వరకు జరిగిన ప్రయాణాన్ని చూపించారు. నిజానికి మస్క్ మార్స్ని ఒక గ్రహంలా కాకుండా మానవులు ఉండడానికి మరో కొత్త ప్రపంచంగా చూస్తారు. ఇది మానవ నాగరికతకు ఒక స్వయం సమృద్ధి గల కేంద్రంగా మారుతుందని నమ్ముతారు. అందుకు 2050 నాటికి అంగారక గ్రహంపై స్వయం సమృద్ధి గల సర్కిల్ను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికోసం తన కంపెనీ స్పేస్ ఎక్స్ ద్వారా అభివృద్ధి చేసిన స్టార్షిప్ రాకెట్లు అంగారక గ్రహానికి మనుషుల్ని పంపాలని భావిస్తున్నారు. దశల వారీగా 10 లక్షల మందిని అంగారక గ్రహంపై పంపి అక్కడ మనుషులతో ఒక వలస కాలనీని ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. నిజానికి ఈ దశాబ్దంలో వ్యోమగాములను చంద్రునిపైకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఆర్టెమిస్ ప్రోగ్రాం కోసం మూన్ ల్యాండర్గా స్టార్షిప్ మాడిఫైడ్ వర్షన్ కోసం నాసా కూడా ఎదురుచూస్తుంది. అయితే స్పేస్ ఎక్స్ ఆ మిషన్లను నిర్వహించే ముందు ఇది నమ్మదగినదని, సిబ్బందిని పంపించడానికి సురక్షితమైనదని, సంక్లిష్టమైన కక్షలో ఇంధనం నిల్పగలదని కూడా నిరూపించాల్సి ఉంది. ఎందుకంటే ఇది ఇలాంటి లోతైన స్పేస్ మిషన్లకు చాలా కీలకం. ఇక బూస్టర్ దాని కక్ష పరీక్షలు విజయవంతమైనప్పటికీ స్టార్షిప్ ప్రోటోటైప్ తాజా టెస్ట్ ఫ్లైట్ సమయంలో ఇటీవల పేలిపోయింది. స్పేస్ ఎక్స్ కు ఈ నెలలో ఇది పెద్ద ఎదురుదెబ్బ. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరో 5 ఏళ్లలో మనిషిని మార్స్ పైకి పంపడం సాధ్యమేనా?
అంగారక గ్రహాన్ని తాకాలని మస్క్ కల నెరవేరడం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో అతిపెద్ద జాతీయ ప్రాధాన్యతగా మారుతుందని కొన్ని వర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగానే ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, అమెరికా అంతరిక్ష విమానయాన నియంత్రణ సంస్థలు సంస్కరణల కోసం మస్క్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇవి మస్క్ మార్స్ ఆశయాలకు సహాయపడతాయనే అభిప్రాయం ఉంది. అయితే భద్రత, పర్యావరణ సమస్యలపై స్పేస్ ఎక్స్ కంపెనీని అతిగా నియంత్రిస్తుందని ఆరోపిస్తూ ఆ మధ్య మస్క్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తో ఘర్షణకు దిగారు. అయితే ఇది స్టార్షిప్ అభివృద్ధిని అడ్డుకుంటుందని మస్క్ అంటున్నారు. ఈ ఏడాది జనవరిలో తన ప్రారంభోత్సవ ప్రసంగంలో ప్రెసిడెంట్ ట్రంప్ కూడా తన హయాంలోని అంగారక గ్రహంపై అమెరికా జెండా నాటుతామని ప్రతిజ్ఞ చేశారు. ఇక ట్రంప్ కు అత్యంత సన్నిహిత సలహాదారుల్లో ఒకరిగా ఉన్న మస్క్ తన హోదాను, సమైక్య నియంత్రణ సంస్థలపై అతని ప్రభావాన్ని దీనికోసం వినియోగించొచ్చు. అలాగే స్పేస్ ఎక్స్ తో సహా మస్క్ కంపెనీలకు ప్రయోజనం చేకూర్చే నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు. అప్పుడు మస్క్ అనుకున్నది జరిగే అవకాశం లేకపోలేదు. మస్క్ అనుకున్నవన్నీ సరిగ్గా జరిగితే స్పేస్ ఎక్స్ కేవలం 5 సంవత్సరాల్లోనే మనిషిని మార్స్ పైన దింపుతుంది. మస్క్ ఆలోచన ప్రకారం మనిషిని తీసుకువెళ్లే ఈ ప్రయోగాలు సరికొత్తగా అతి పెద్ద అడుగుకు మార్గాలు కూడా వేస్తుంది. రాబోయే 2 దశాబ్దాల్లో అంగారక గ్రహంపై స్వయం సమృద్ధి గల నగరం తయారవుతుంది కూడా. అయితే ఇదంతా ఈజీనా? మస్క్ తయారు చేస్తున్న షార్ట్ షిప్ ఆ లక్ష్యాన్ని అవరోధం లేకుండా చేరుతుందా? అసలు ఇది సాధ్యమేనా? వాచ్ ఇట్. ఎలాన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ ఎప్పుడూ తన టార్గెట్ ను ఉన్నతంగా ఉంచుకుంటుంది. అందుకే మస్క్ తాజా ప్రకటనను ఆయన దీర్ఘకాల దృష్టికి ఒక స్పష్టమైన టైం టేబుల్ గా చూడాలి. నిజానికి ఈ ప్రారంభ పరీక్షల్లో విజయం సాధిస్తే దాని తరువాత స్టార్షిప్ రేట్ భారీగా పెరుగుతుంది. ఇది మార్స్ మీద మానవ స్థిర నివాసానికి మార్గం సుగమం చేస్తుంది. అందుకే మస్క్ ఆలోచన స్పష్టంగా కొంతమంది వ్యోమగాములను ఒక చిన్న పర్యటనకు పంపటం గురించి మాత్రమే ఆలోచించట్లేదు. భూమిని దాటి మరొక గ్రహం మీద మొత్తం నగరాన్ని నిర్మించాలని ఆలోచిస్తున్నారు. 10 లక్షల మందిని అంగారక గ్రహానికి తీసుకువెళ్లటం అంత సులువు కాదు. అందుకే మస్క్ గేమ్ ప్లాన్ పై చురుగ్గా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. దానికోసం భూమి నుండి ఎటువంటి మద్దతు లేకుండా మార్స్ పై జీవించగల స్థానిక స్వయం సమృద్ధి గల పర్యావరణ వ్యవస్థను అంగారక గ్రహంపై సృష్టించటం మస్క్ ముందున్న అతి పెద్ద సవాల్. మస్క్ మార్స్ గ్రహంపై ఆసక్తి చూపటం కొత్తేమీ కాదు. ది గ్రేట్ ఫిల్టర్ అనేది ఒక జాతిగా ఆయన చాలాసార్లు వ్యాఖ్యానించారు. మానవత్వం మనుగడకు ఏదో ఒక రకమైన అడ్డంకి, అంటే వాతావరణ మార్పు లేదంటే అణు ఆర్మిగేడాన్ను దాటాల్సి ఉంటుందనే ఆలోచన కూడా వెల్లడించారు. అయితే పరిస్థితులు ఎలా ఉన్నా దీర్ఘకాలిక మనుగడ కోసం మానవులు మల్టీప్లానెట్ జాతులుగా మారాలని ఇలాన్ మస్క్ అంటారు. మనం ఆ ఒకే గ్రహ జాతిగా ఉండాలనుకోవటం లేదు, మనం మల్టీప్లానెట్ జాతిగా ఉండాలనుకుంటున్నాం. మానవులు చివరిసారిగా చంద్రునిపైకి వెళ్లి దాదాపు 1/2 శతాబ్దమయ్యింది. అది చాలా ఎక్కువ కాలం. మనం అక్కడికి తిరిగి వెళ్లి చంద్రునిపై శాశ్వత స్థావరాన్ని ఏర్పాటు చేయాలి. చంద్రుడిపై శాశ్వతంగా ఆక్రమించిన అతి పెద్ద స్థావరంలో మనిషి మనుగడ సాగించాలి. ఆ తరువాత అంతరిక్షయాన నాగరికతగా, మల్టీప్లానెట్ జాతిగా మనిషి మారటానికి అంగారక గ్రహంపై ఒక నగరాన్ని కూడా నిర్మించాలి. నిజానికి ఇది ఇలాన్ మస్క్ ఆలోచన. ఈ విషయాన్ని మస్క్ 2001లోనే స్పష్టంగా చెప్పారు. అయితే అంగారక గ్రహాన్ని వలస రాజ్యం చేయాలనే మస్క్ కలలు స్పేస్ ఎక్స్ నెక్స్ట్ జనరేషన్ అంతరిక్ష నౌక స్టార్షిప్ విజయంపై ఆధారపడి ఉంటాయన్నది వాస్తవం. పునర్వినియోగించదగిన మల్టీపర్పస్ వాహనంగా రూపొందించిన ఈ స్టార్షిప్ భూమి కక్షకు అవతల ఉన్న గమ్యస్థానాలకు సరుకులు, సిబ్బందిని తీసుకెళ్లటానికి నిర్మించారు. ఇక ఇప్పటికే ఈ స్టార్షిప్ చాలా పురోగతిని కనబరిచింది. గతేడాది జూన్లో ఒక ప్రోటోటైప్ స్టార్షిప్ భూమికి హైపర్సోనిక్ రిటర్న్ ను పూర్తి చేసింది. మండుతున్న పరిస్థితి నుండి బయటపడి హిందూ మహాసముద్రంలో దిగింది. మొత్తానికి 3 విఫల ప్రయత్నాల తరువాత ఇది ఒక పెద్ద పురోగతిని సాధించింది. అయితే ఈ షిప్ తిరిగి అంతరిక్షంలోకి ప్రవేశించేటప్పుడు క్రాఫ్ట్ ఎలా పనిచేస్తుందనే దానిపై స్పేస్ ఎక్స్ కీలకమైన డేటాను రూపొందించింది. సమీప భవిష్యత్తులో మస్క్ అంగారక గ్రహానికి పంపాలని ప్లాన్ చేస్తోంది ఇదే అంతరిక్ష నౌకను. అయితే ఇది దాని సామర్థ్యాన్ని ఎంతవరకు చూపుతుందనేది ఇప్పటికైతే స్పష్టంగా చెప్పలేని పరిస్థితి.
నిజానికి మార్స్ గ్రహం శతాబ్దాలుగా మనుషుల్ని ఆకర్షిస్తోంది. ఖగోళ శాస్త్రవేత్తలు, సైన్స్ ఫిక్షన్ రచయితలు అంగారక గ్రహానికి తమ సొంత మిషన్లను ప్రారంభించాలని ప్రణాళికలు వేసుకున్నారు. కానీ 1 సంవత్సరం కాలం 687 రోజులుండే అంగారక గ్రహంపై మనం నిజంగా ఎప్పుడైనా అడుగు పెడతామా అనే సందేహం ఇప్పటికీ చాలా మందిలో ఉంది. అంగారక గ్రహం మనల్ని ఆహ్వానిస్తున్న మాట నిజమే కావచ్చు. అది మన భూగ్రహానికి దగ్గరగా ఉండే భూమి లాంటి ప్రపంచం. రాత్రి ఆకాశంలో ప్రతిబింబించే సూర్యకాంతిలా ఎర్రటి కాంతితో ప్రకాశిస్తుంది. అయితే ఇందులో ఒక రకమైన వాతావరణం ఉంటుంది. భూమిపైన వేసవి రోజున మధ్యాహ్నం ఉన్నట్లు అక్కడి నేల ఉష్ణోగ్రతలు 25 డిగ్రీల సెంటీగ్రేడ్ కి చేరుకుంటాయి. భూమిపై ఉన్నట్లుగానే ఒకరోజు దాదాపు 24 గంటలుంటుంది. కానీ అక్కడి ఈ క్వాలిటీస్ ఆగిపోతాయి. మార్స్ వాతావరణంలో 95% గాలి మనిషి పీల్చుకోలేని కార్బన్ డయాక్సైడ్ తో నిండి ఉంటుంది. భూమిపైన ఉన్న వాతావరణ పీడనంలో 1% కంటే తక్కువ కాబట్టి తక్కువ ఇన్సులేషన్ ఉంటుంది. మార్స్ లో శీతాకాలపు రాత్రులు -144 డిగ్రీల సెల్సియస్ ఉండొచ్చు. అలాగే భూమి ద్రవ్యరాశిలో మార్స్ 10వ వంతు ఉంటుంది కాబట్టి మనం భూమి మీద అనుభవించే గురుత్వాకర్షణ శక్తిలో 1/3 వంతు మాత్రమే ఉంటుంది. దీన్ని తట్టుకుని అక్కడ మనిషి జీవించగలగాలి. ఇక 1970లలో అపోలో మూన్ మిషన్ల తరువాత అంగారక గ్రహానికి వ్యోమగాములను పంపటం నెక్స్ట్ స్టెప్ అని అంతా అనుకున్నారు. రాజకీయంగా, ఆర్థికంగా ఇది అతిపెద్ద ముందడుగుగానే చెప్పాలి. అయితే అంతరిక్షం చాలా పెద్దది. అపోలో వ్యోమగాములు చంద్రుణ్ణి చేరుకోవటానికి కేవలం 4 రోజులు మాత్రమే పట్టింది. కానీ ప్రస్తుతమున్న టెక్నాలజీతో మార్స్ గ్రహాన్ని చేరుకోవటానికి దాదాపు 9 నెలలు పడుతుంది. గ్రహాలు తిరిగి రావటానికి అనుకూలంగా సరిపోయే సమయానికి ఈ పూర్తి మిషన్ కంప్లీట్ కావాలంటే 2 నుండి 3 సంవత్సరాలు పట్టొచ్చు. ఆ సమయంలో వ్యోమగాములకు ఆహారం, నీరు, ఆక్సిజన్ అవసరం. అంతేకాకుండా రేడియేషన్ నుండి రక్షణ కూడా అత్యవసరం. ఇంత సుదీర్ఘ సమయంలో రోబో మిషన్లపై ఆధారపడే సక్సెస్ రేట్ మనిషి ఆత్మవిశ్వాసాన్ని ప్రేరేపించలేదన్నది వాస్తవం. ఎందుకంటే రష్యా ఇప్పటి వరకు 21 మార్స్ రాకెట్లను ప్రయోగించింది. వాటిలో 5 మానవరహిత ల్యాండర్లున్నాయి. కానీ వీటిలో 2 ఆర్బిటర్లు మాత్రమే తమ మిషన్లను పూర్తి చేశాయి. ఇక అమెరికా పంపిన 23 మిషన్లలో 5 మాత్రమే ఫెయిల్ కావటం వల్ల యుఎస్ మరింత విజయవంతమైందనే చెప్పాలి. అయితే వాటి తరువాత తిరిగి మరో మిషన్ ఏదీ జరగలేదు. ఈ నేపథ్యంలో మానవులను అంగారక గ్రహానికి పంపాలని ఆలోచించే ముందు మనం ఇంకా చాలా కృషి చేయాల్సి ఉంది. అది మస్క్ చేస్తారా లేదా అన్నది చూడాలి. For more videos like this, subscribe Big TV channel.